ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. ఏంటిది? మన హోటల్లో కస్టమర్స్ ని ఎంటర్టైన్ చేయడం కోసం మ్యూజిక్ డైరెక్టర్ నవీన్ సుందర్ గారు వచ్చారు. మీకు నచ్చిన పాట ఈ పేపర్ మీద రాసిచ్చారంటే అది ఆయన ప్లే చేస్తారు. ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. నందు, మీరు కూడా రాయండి. ఇలా ఇవ్వండి. సూపర్ కదా. ఇదిగోండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సూపర్ కదా సార్. ఇలాంటి కాన్సెప్ట్స్ రెస్టారెంట్ లో ఇంట్రొడ్యూస్ చేస్తే మంచి ట్రెండ్ క్రియేట్ అవుతుంది కదా. ఇలాంటి ట్రెండ్ వచ్చి చాలా రోజులు అవుతుంది తెలుసా. ఆర్డర్ వచ్చేసింది. ఆర్డర్ వచ్చింది. తిందాం ఇంకా. చూస్తుంటే టెంప్టింగ్ గా ఉన్నాయి. హలో ఎవ్రీవన్, మిమ్మల్ని అందరినీ సంతోషంగా ఉంచడానికే నేను ఇక్కడికి వచ్చాను. కానీ నన్ను ఇక్కడున్న ఒక ఇద్దరు చాలా సంతోషపెట్టారు. ఎందుకో తెలుసా? నాకు బాగా నచ్చిన పాటని ప్లే చేయమని చెప్పి వాళ్ళిద్దరూ రాసి పంపించారు. ఇప్పటి వరకు నేను ఎన్నో షోస్ కండక్ట్ చేశాను. అక్కడున్న వాళ్ళలో ఎవరైనా ఈ పాట అడుగుతారేమోనని నేను ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తూ ఉండేవాడిని. కానీ ఎవ్వరూ అడిగేవాళ్లే కాదు. ఏంట్రా ఇంత బిల్డప్ ఇస్తున్నాడే, ఆ పాట ఏంటనే కదా మీరు ఆలోచిస్తున్నారు. ఆ పాట ఏమన్నావు, ఏం విన్నావు, ఆ పాటనే వాళ్ళిద్దరూ రాసిచ్చారు. వాళ్ళు ఎవరో కాదు, నందు అండ్ అనామిక. మనమేనండి. ఒక్క నిమిషం, ఆ నందు అనామిక ఒకసారి లేచి నిలబడతారా? నా ఫేవరెట్ సాంగ్ని అడిగినందుకు మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్. ఒకే పాట మీరిద్దరూ కరెక్ట్గా అడిగారు. మీరిద్దరూ లవర్సా? లేదు లేదు, కలీగ్స్. ఒకే టేస్ట్ ఉన్న కొలీగ్స్. సర్ప్రైజింగ్. సరే కూర్చోండి. మీకోసం మీరు అడిగిన పాటని నేను ఇప్పుడు ప్లే చేస్తాను. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే. ఒక్క నిమిషం. తోటి హో ఓ నవ్వుతోటి తొలిసారిగా ఎల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూశానులే. నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే. హో ఏంటందు, సూపర్ గా ప్లే చేశారు కదా. సూపర్ గా అనిపించింది. ఇది నా ఫేవరెట్ సాంగ్. మీకు కూడా ఫేవరెట్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు తెలుసా. సేమ్ ఫీలింగ్. ఎక్స్క్యూజ్ మీ, బిల్ ప్లీజ్. నందు, బిల్. ఏమైంది నందు? ఏంటండి 24,200 అయిందండి. అయితే ఏమైంది? నేను మీకు 25,000 ఇచ్చాను కదా, టిప్స్ తో కలిపి సరిగా సరిపోతుంది. ఏంటది 800 రూపాయలు టిప్పా? ఏమండి 800 రూపాయలు ఉంటే మా అమ్మ 3 రోజులు వంట చేస్తుంది. సైలెంట్ గా ఉండండి. ముందు అమౌంట్ తీసి ఇవ్వండి. ఏంటి అనామిక, ఏమంటున్నాడు నందు? ఆయన అనుకున్న దానికంటే బిల్ చాలా తక్కువగా వచ్చిందట.
25,000 ఒక్క నిమిషం మ్యామ్. ఇది మా హోటల్ కి సంబంధించిన లక్కీ డ్రా కూపన్. ఇది మేము 20,000 రూపాయల పైన ఎవరు బిల్ పే చేస్తారో వాళ్ళకి మేము ఇస్తాం. మీ మొబైల్ నంబర్ ఇందులో రాసివ్వండి. ఎవరు విన్ అవుతారో వాళ్ళకి ఎగ్జైటింగ్ ప్రైజ్ అనౌన్స్ చేస్తాం. వావ్, సూపర్. ఖచ్చితంగా రాస్తాను. నందు, నంబర్ చెప్పండి. చెప్తాను. 25,000 రూపాయలు బిల్లు కట్టినందుకు ఏదైనా వస్తే సంతోషమే. 98. అయ్యో, నంబర్ చెప్తే అది గుర్తుపట్టి తన చైన్ పర్సన్ నేనే అని కనిపెట్టేస్తుందేమో. చెప్పండి నందు. 98. ఏమండి, మీ నెంబర్ ఇవ్వగలరా? నా నెంబర్ ఏమీ వద్దు. మీరే కదా బిల్ పే చేశారు. అవును, కానీ క్యాష్ మీరే కదా ఇచ్చారు. మీ నెంబరే ఇవ్వండి. ప్రైజ్ వస్తే మీకే దక్కాలి. అది మాత్రమే కాకుండా నాకు లక్ అనేది చాలా తక్కువ అండి. చెప్తే వినండి. సరే, ఓకే. బిల్ ఎవరు కట్టారా? యాక్చువల్ గా తనే ఇచ్చిందిరా. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే గాయ్స్, థ్యాంక్స్. వెళ్దామా? నందు, రండి. పదండి. వెళ్ళేటప్పుడు మాల్కి కూడా వెళ్దాం. చాలా షాపింగ్ చేద్దాం అన్నావు కదా, వెళ్దాం. మంచి ట్రీట్ ఇచ్చావు. మీరు వెళ్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. మేడం హాయ్. వెల్కమ్. నా పేరు నందు. నా కోసం ఒక చిన్న హెల్ప్. చెప్పండి సార్. ఇక్కడ ఉంది కదా ఒక హుండీ. ఇలాంటి హుండీ ఇంకొకటి నా కోసం ఇక్కడ పెట్టగలరా? సారీ సార్, రూల్స్ కి అగైనెస్ట్ గా మేము పెట్టలేము. మేడం, నేను ఇప్పుడే ఈ హోటల్లో 25,000 రూపాయలకి బిల్ పే చేశాను. నేనేమీ మిమ్మల్ని మోసం చేయడం కోసం అడగట్లేదు. ఇదొక అమ్మాయి ఆపరేషన్ ఖర్చు కోసం అండి. నా కోసం కొంచెం ఆలోచించి కోఆపరేట్ చేయండి ప్లీజ్. సరే, ఓకే సార్. థ్యాంక్ యూ మ్యామ్. రేపే దీని పక్కన ఒక ఎంటీది తీసుకొచ్చి ప్లేస్ చేస్తాను. మీరు ఒక అనాథ అమ్మాయి హార్ట్ ఆపరేషన్ కోసం సహాయం చేయబోతున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. అనామిక, వెళ్దామా? నేనన్న మాటల్ని సీరియస్ గా తీసుకుని ఇంత డెడికేటెడ్ గా ప్రయత్నిస్తున్నాడే. ఇక లేట్ చేయకుండా నిజం చెప్పేద్దామా? ఏంటండి అంతగా ఆలోచిస్తున్నారు? వెళ్దామా? ఏం లేదు, వెళ్దాం. సరే పదండి, వెళ్దాం. ప్రస్తుతానికి ఇది చెప్పొద్దు. చైన్ విషయం మన దగ్గర దాస్తున్నాడు కదా, ఇది కూడా నేను దాచిపెడతాను. ఎంత దూరం వెళ్తుందో చూద్దాం. అమ్మాయి మాకు చాలా బాగా నచ్చింది. మాకు కూడా అబ్బాయి బాగా నచ్చాడు. ఈ కాలంలో ఒక అబ్బాయి అమ్మాయి నిజంగా ప్రేమించుకోవడం అనేది చాలా కామన్ అయిపోయింది. అందులోనూ మీ అబ్బాయి మా అమ్మాయిని 4 సంవత్సరాలుగా మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడంటే దాన్ని బట్టి అతని గుణం ఏంటనేది మాకు అర్థమైపోయింది కదా. ఓ, అప్పుడైతే ఈ అమ్మాయి కోసమేనా మేము చూసిన సంబంధాలని సార్ వద్దని రిజెక్ట్ చేశారు? అయితే మీ అమ్మాయి జాబ్ చేస్తోందని ప్రకాష్ చెప్పాడు. జాబ్ అది ఇప్పుడు మానేసింది. మా పెద్దబ్బాయి కొన్ని రోజులు జాబ్ లేక ఇంట్లో ఉన్నాడు. అందువల్లే తను అప్పుడు జాబ్ చేసింది. ఇప్పుడు మా అబ్బాయికి మంచి శాలరీతో జాబ్ వచ్చింది. కుటుంబ పరిస్థితి అర్థం చేసుకుని జాబ్కి వెళ్ళిందంటే మీ అమ్మాయి బాధ్యత గల అమ్మాయి అనే తెలుస్తోంది. అవునవును, మా అక్క లాంటి బాధ్యత గల అమ్మాయిని ఈ ఊర్లోనే చూసుండరు. సరే, మీ అక్క సంగతి ఓకే. నువ్వేం చేస్తావు అమ్మా? నేను ప్రాక్టీస్ చేస్తుంటా ఆంటీ. ప్రాక్టీసా? నువ్వు లా చదువుతున్నావా? వాళ్ళు అడిగింది చదువు గురించి, పాట గురించి కాదు. మెంటల్ మెంటల్ మెంటల్. నేనేం చదువుతున్నాను ఆంటీ? బాబు నువ్వు? నేను 5th క్లాస్ చదువుతున్నాను. ఓ, పరిస్థితులు ఎలా ఉన్నా సరే పిల్లల్ని బాగా చదివించాలనేదే నా లక్ష్యం. గొప్ప విషయమే కదా. మీ అమ్మాయి మాత్రమే కాదండి, మీ కుటుంబంలో అందరూ మాకు నచ్చారు. అలా అయితే ఈ పెళ్లికి మీరు ఒప్పుకున్నట్టేగా? సంతోషంగా. ఇంకో విషయం గురించి మాట్లాడుకోవడం మంచిదని అనిపిస్తోంది. చెప్పండి, ఏంటి విషయం? వేరే ఇంకేంటి,